జీఎస్టీలో 2 స్లాబ్ విధానం అమల్లోకి రాకముందే మార్కెట్లో ప్రభావం మొదలైంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఫెస్టివల్ సీజన్ సేల్ కళ తప్పింది. దీపావళి తర్వాత 10% రేటు తగ్గనుండగా కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు కస్టమర్లు. అయితే పండుగ సెంటిమెంట్ బిజినెస్ మాత్రం యథావిధిగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగల సీజన్ వచ్చిందంటే ఆఫర్ల మోత మోగిపోతూ ఉంటుంది. మధ్యతరగతి టార్గెట్గా ఫెస్టివల్ సేల్స్, డిస్కౌంట్ ఆఫర్లతో టెంప్ట్ చేస్తూ ఉంటాయి కంపెనీలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ మీద డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయి. అదే ఈ కామర్స్ బిజినెస్ ఫుల్ హైప్లోకి వచ్చేస్తుంది. కానీ ఈసారి పండుగల సీజన్ మొదలైనా కూడా మార్కెట్లో స్తబ్దత కనిపిస్తోంది. కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు త్వరలో కేంద్రం అమలు చేయనున్న జీఎస్టీ సవరణలు దీనికి కారణం అనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వాహనాలపై 28% జీఎస్టీ ఉంది. అంటే ₹1,00,000 వస్తువుపై 28,000 కట్టాల్సి వస్తోంది. దీపావళి నుంచి 18% స్లాబ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ₹1,00,000 కొనుగోళ్లపై కస్టమర్లకు ₹10,000 మిగులుతుంది. ఈ లెక్కలు వేసుకునే జనాలు షాపింగ్లను వాయిదా వేసుకుంటున్నారు. వినాయక చవితి, ఓణం, దసరా, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుసగా ఫెస్టివల్స్ వస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగులకు సంస్థలు బోనస్లు, ప్రత్యేక అలవెన్స్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలా సమకూరిన ఆదాయంతో మధ్యతరగతి ప్రజలు కొత్త వస్తువులు కొనుక్కోవడం మార్కెట్లో ఓ అలవాటుగా మారింది. 2 స్లాబ్ల విధానం అమల్లోకి వస్తే ధరలు అనూహ్యంగా దిగి వస్తాయనే అంచనాలున్నాయి. టీవీలు, ఏసీలు, డిష్ వాషర్స్, రిఫ్రిజిరేటర్ల రేట్లు గణనీయంగా తగ్గుతాయి. దీంతో మార్కెట్లో ప్రస్తుతం సందిగ్ధత నెలకోగా డీలర్లు డిస్కౌంట్లను పెంచే యోచనలో కనిపిస్తున్నారు. గవర్నమెంట్ జీఎస్టీ మీద చాలా తగ్గిస్తున్నారు. నార్మల్గా అయితే 43 అండ్ అబౌవ్ టీవీస్ కి 28% జీఎస్టీ ఉండేది. సో ఇప్పుడు 10% తగ్గిస్తున్నారు. సో 18% పడుతుంది. సో దీనివల్ల మనకి పండుగ టైంలో ఏంటంటే కస్టమర్ జీఎస్టీ అనేది చాలా తగ్గుతుంది. సో దీనివల్ల మనకి సేల్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. సో జీఎస్టీ కూడా తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అయితే మేబీ వినాయక చవితికైనా నెక్స్ట్ మంత్ అయినా సెప్టెంబర్లో తగ్గొచ్చు. ఫెస్టివల్ సీజన్ ఇప్పుడే మొదలైంది. దసరా నాటికి ఈ స్థాయిలోనే మార్కెట్ ఉంటే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యాపారుల్లో కనిపిస్తోంది. 4 జీఎస్టీ స్లాబుల బదులు దీపావళి నుంచి 5-18% 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. దీనికి అనుగుణంగా మార్కెట్ వ్యూహాలను మార్చుకోవాలని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.